వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనం బేగంపేట దగ్గర ఉన్న కిమ్స్ హాస్పిటల్ దగ్గర అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు, సంధ్యా థియేటర్ లో తొక్కిస్లాట్ లో గాయాల పాలైన శ్రీతేజ్ ప్రస్తుతం ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే రోజు రోజుకి తన హెల్త్ కి సంబంధించి బులెటిన్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. బట్ ఏది కూడా కరెక్ట్ గా లేదని నాకు అనిపిస్తుంది. అంటే ఒకరోజు శ్రీతేజ్ కళ్ళు తెరిచాడు, మాట్లాడాడు. ఒకరోజేమో శ్రీతేజ్ కి అసలు ఆక్సిజన్ అందడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, గుర్తుపట్టట్లేదు. ఇలా రకరకాల వార్తలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అసలు ఏంటి నిజం, ఏంటి అబద్ధం, ఒకసారి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సో నేను ఇక్కడ డాక్టర్స్ తో మాట్లాడే అవకాశం అయితే నాకు దొరకలేదు. బట్ నేను చూస్తున్న ఏదైతే ప్రస్తుతం శ్రీదేవికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న విషయాలు ఒకసారి అవన్నీ కూడా మీ అందరికీ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇంకో ఇక్కడే శ్రీతేజ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. సో ప్రస్తుతం శ్రీతేజ్ హెల్త్ అప్డేట్. గత 2 రోజుల నుండి శ్రీతేజ్ కి మళ్ళీ ఆక్సిజన్ మరియు వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుంది. అతని ఛాతీ ఎక్స్రే, బ్రోంకోస్కోపీ ఆర్టీ వైపు మబ్బును చూపించింది. అతనికి నిన్నటి నుండి ప్రసారణను కొనసాగించడానికి తక్కువ మోతాదు ఐనోట్రాపిక్ మద్దతు కూడా అవసరం. పీసీఆర్ నివేదిక ప్రకారం అతని యాంటీబయాటిక్స్ శనివారం నుండి మార్చబడ్డాయి. అతనికి ఎటువంటి జ్వరం లేదు మరియు అతను నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ ద్వారా ఫీడ్లను తీసుకుంటున్నాడు. అతని నాడి సమతుత స్థితి యథాతథంగా ఉంది. అంటే ఇప్పటి వరకు కూడా శ్రీతేజ్ కి సంబంధించి అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఒక సరైన క్లారిటీ అయితే మాత్రం మనకి దొరకట్లేదు. అసలు ఎందుకు ఈ విధంగా ఈ వార్తలాగే నిలిచిపోయింది? సో గైస్, అంటే ఇప్పటి వరకు కూడా శ్రీతేజ్ హెల్త్ కి సంబంధించి సరైన విషయాలు బయటకు రావట్లేదు. అంటే ఎవరైనా కొన్ని విషయాలు దాచే ప్రయత్నం చేస్తున్నారా? మనందరికీ తెలుసు కదా క్రిటికల్ కండిషన్ అని. సో రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణిస్తుంది అని చెప్తున్నారు, మెరుగుపడుతుందని చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడారు. ఇప్పటి వరకు చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు ఇక్కడికి వచ్చి కలిశారు, కానీ ఎవరు కూడా శ్రీతేజ్ బాగున్నాడు, మాట్లాడుతున్నాడు అనే విధంగా ఎవరు మాట్లాడట్లే. రోజు రోజుకి మెరుగుపడుతున్నారు అనే విషయాలు చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఎవరో వచ్చి చూసి అతన్ని పరామర్శించింది ఆ విషయాలకు కాదు మనకు కావాల్సింది. శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ అనేది స్వయంగా డాక్టర్స్ వెల్లడించాలి, డాక్టర్స్ చెప్పాలి. అసలు అతని స్థితి ఎలా ఉన్నదో, అతని పరిస్థితి ఎలా ఉన్నదో డాక్టర్స్ మాత్రమే తెలుస్తుంది. సో వాళ్ళు చెప్తే మనం నమ్మొచ్చు, అప్పటి వరకు కూడా మనం నమ్మడానికి లేదు. సరే, అయితే ఇప్పటి వరకు అయితే చాలా మంది కూడా శ్రీతేజ్ ఆరోగ్యం బాగుండాలని, మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ గారు అభిమానులు తన పేరు చెప్పి పూజలు కూడా చేపిస్తున్నారు. అండ్ ఒక రకంగా అల్లు అర్జున్ గారు కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారంటే, ఈ కేసుల విషయాలన్నీ కూడా పక్కన పెడితే అల్లు అర్జున్ గారు శ్రీతేజ్ ని చూడాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా పర్మిషన్ దొరకట్లేదు. సో ఇది ఫస్ట్ నుంచి మనందరికీ తెలుసు. అసలు శ్రీతేజ్ ని ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో, ఈ తొక్కిసలాట ఎప్పుడైతే జరిగిందో, అప్పుడే అల్లు అర్జున్ గారు కలిసి ఉంటే ఇదంత పెద్ద గొడవ అయి ఉండేదే కాదని చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు అల్లు అర్జున్ గారి టీం సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడంతో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇది చాలా పెద్దదైందంటూ కూడా చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అల్లు అర్జున్ గారి పైన రీసెంట్ గా ఆయన స్పందించారు. అల్లు అర్జున్ ఒక మంచి హీరో, ఒక పెద్ద హీరో, హార్డ్ వర్క్ చేస్తూ పైకి వచ్చిన వ్యక్తి. అతను ఆ రోజు జరిగిన సంఘటన వెంటనే వెళ్ళి కలిసి ఉంటే ఇక్కడ వరకు వచ్చేదే కాదు. బట్ ఏదేమైనప్పటికీ అది ఒక పెద్ద మిస్టేక్. అక్కడ నేనున్న ఆ ప్లేస్ లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అదే నిర్ణయం తీసుకుంటుంది. సో అల్లు అర్జున్ గారి పైన కూడా అదే నిర్ణయం తీసుకుంది. దాన్ని మనం గౌరవించాలి, చట్టంని మనం గౌరవించాలని చెప్పి ఆయన క్లోజ్ చేశారు. అండ్ ఈ ఫ్యాన్స్ అందరూ కూడా చూడాలి, లేకపోతే పొగరనుకుంటారు. సో అతను కూడా అదే విధంగా కార్లో నుంచి, ఆ టాప్ డోర్ నుంచి కూడా ఒకసారి కనిపించి చెయ్యి ఊపాడు, లేకపోతే అతని పొగరని చెప్పేసి అనుకుంటారు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మాట్లాడారు. సో మొత్తానికి ఆయన రెస్పాండ్ అవ్వలేదు అనుకున్నారు, రెస్పాండ్ అయ్యారు. అయితే సినిమా సంబంధించి చాలా మంది కూడా డబ్బులు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలంటూ కూడా కొంతమంది అడిగే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ శ్రీతేజ్ వాళ్ళ ఫాదర్ కి కొంతవరకు మనీ శాంక్షన్ అయ్యింది. ఇటు ప్రభుత్వం నుంచి కొంత మనీ వచ్చింది, అటు బన్నీ, అలాగే మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు, కొంతమంది సినిమాకి సంబంధించిన చాలా మంది కూడా కొంతవరకు డబ్బులు ప్రకటించారు. అండ్ మరికొంతమంది ఏమంటున్నారంటే, అసలు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన పరిస్థితి ఏంటి అంటే, మీరు పోస్టర్లు వేస్తారు కదా, మూవీ మా కలెక్షన్ ఎంత కొట్టింది, కొన్ని వేల కోట్లు కొట్టింది, అంత కొట్టింది అని చెప్పేసి మీరు పోస్టర్లు వేస్తారు కదా, దాంట్లో నుంచి తీసివ్వడానికి ఏంటి మీకు బాధ అని చెప్పి చాలా మంది
ఇలా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా వాళ్ళందరికీ కూడా అంటే పూర్తిగా దీని గురించి తెలియకపో ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ శ్రీతేజ్ కి ఇప్పటి వరకు 2 కోట్ల వరకు కూడా ప్రకటించారు. అలాగే కొంతమంది శ్రీతేజ్ సిస్టర్ ఎవరైతే భాస్కర్ కి అలాగే రేవతికి ఇద్దరు పిల్లలు. సో శ్రీతేజ్ సిస్టర్ చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా తన చదువులకు కానీ తను ఉండడానికి కానీ ఇప్పుడు మొత్తం భాస్కర్ ఫ్యామిలీ మొత్తానికి కానీ చాలా మందికి ముందుకు వచ్చి మేము వాళ్ళకి తోడుంటాం, ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తామని చాలా మంది హామీలు ఇచ్చారు. అంటే ఈ న్యూస్ ని కొంతమంది బయట నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు పూర్తిగా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తున్నాం అల్లు అర్జున్ గారి ఇంటి పైన దాడి చేయడం, చాలా మంది అక్కడికి వెళ్ళి వాళ్ళ కుండీలు పగలగొట్టడం. సో వాళ్ళందరూ కూడా శ్రీతేజ్ దగ్గరకు వచ్చి పరామర్శించి ఇక్కడ ధర్నా చేస్తే బాగుండు, సో ప్రభుత్వం స్పందిస్తే బాగుండు. అంటే ఆల్రెడీ ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకున్న తర్వాత మరి వాళ్ళు ఆ విధంగా బిహేవ్ చేశారంటే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. సో ఇది శ్రీతేజ్ యొక్క ఆరోగ్య పరిస్థితి. సో దీని గురించి మాట్లాడినప్పుడు ఇంకా చాలా విషయాలు అయితే నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఎక్కడైనా తప్పు మాట్లాడుంటే నాకు క్షమించండి. సో ప్రస్తుతం అయితే తన ఆరోగ్య పరిస్థితి అంత మెరుగ్గా లేదు. సో రోజు రోజుకి క్షీణిస్తుందే తప్ప రోజు రోజుకి మెరుగుపడుతుంది అనేది మాత్రం అబద్ధం. అండ్ ఇంకొకటి, అల్లు అర్జున్ గారు అతన్ని చూడాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు. ప్రతిరోజు కూడా అతని ప్రయత్నం ఎక్కడ కూడా ఆపట్లేదు. శ్రీతేజ్ నేను ఎట్లయినా చూడాలని చెప్పేసి ఆయన టీంతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మనం ఆల్రెడీ చూసాం, అల్లు అరవింద్ గారు బన్నీ ఎంతో చూడాలని ట్రై చేస్తున్నాడని స్వయంగా ఆయనే ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో మరి చూద్దాం, అల్లు అర్జున్ గారు శ్రీతేజ్ ని కలుస్తారా కలవరా. అయితే శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే 10 రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పిన ఆయన సడన్ గా ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే ఒక పక్క శ్రీతేజ్ కళ్ళు మూస్తున్నాడు కానీ కళ్ళు తెరుస్తున్నాడు మూస్తున్నాడు కానీ తన తండ్రిని గుర్తుపట్టలేకపోతున్నాడు. ఒక తండ్రికి అంతకంటే బాధ ఇంకేం ఉండదు. ఎందుకంటే తన సొంత కొడుకు కళ్ళ ముందే కనిపిస్తున్న అతను గుర్తుపట్టలేని పరిస్థితి ఆ అబ్బాయికి ఉంది. అలాగే ఒక పక్క శ్రీతేజ్ వాళ్ళ సిస్టర్ భాస్కర్ కూతురు, సో అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే ఊరికి వెళ్ళింది, త్వరలోనే వచ్చేస్తుందని రోజు రోజుకి అతనికి అదే చెప్పే ఆమెకి అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే ఎక్కడ బెంగ పెట్టుకుని తనకు కూడా ఆరోగ్యం పరిస్థితి మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నారు అనుకోవచ్చు. అలాగే మరీ ముఖ్యంగా తనకు తన కొడుకు ఆరోగ్యం తిరిగి రావాలని ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తుందని తెలుస్తుంది. సో ఈ విషయం అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్తున్నారు, కానీ రోజు రోజుకి శ్రీతేజ్ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏది ఏమైనా ఈ బాలుడు తిరిగి ఆరోగ్యంగా రావాలని మన 2 తెలుగు రాష్ట్రాల వారు కూడా ఖచ్చితంగా కోరుకోవాలి. సో ఇప్పటికే చాలా మంది అల్లు అర్జున్ గారి అభిమానులు పూజలు కూడా చేస్తున్నారు. తనకి ఎటువంటి ఆపద రాకుండా పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ బయటకు రావాలి, అందరి పిల్లలనే స్కూల్కి వెళ్ళాలి, ఆడుకోవాలని చెప్పేసి చాలా మంది పూజలు కూడా చేస్తున్నారు. మనం కూడా అదే కోరుకుందాం.